బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇక వ్యక్తి ప్రతిఘటించి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరిపి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఇక ఆ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. తర్వాత ఆయన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి రౌడీ షీటర్ అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఒక కాల్పుల ఘటన చూసాం మనం. అప్పుడు పార్టీ గ్యాంగ్ దొంగల్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అది నల్గొండ క్రైమ్ బ్యాచ్ డిపార్ట్మెంట్ చేసినట్టుగా మనం చూసాం. ఆ తర్వాత చిలకలగూడ దగ్గర కూడా కొంతమంది దొంగల్ని పట్టుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు దొంగలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా మనం చూసాం. సో ఇటీవల కాలంలో తరచుగా కాల్పులకు సంబంధించిన అంశం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. సో బహుశా ఇది మూడో ఘటనగా నేను భావించాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఈ కాల్పులు అనేది మూడో ఘటనగా ఒకటి ఔటర్ రింగ్ రోడ్ పైన, ఆ తర్వాత చిలకలగూడ చౌరస్తా దగ్గర కూడా ఒక దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిగినట్టుగా చూసాం. ఇక ఈరోజు ఇది మూడో ఘటనగా చూడాలి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఆ పోలీసులను తప్పుదారి పట్టించి ఆయన పారిపోయే ప్రయత్నం చేశాడు, ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కాల్పులు జరిపే వ్యక్తిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఒక రౌడీ షీటర్గా ప్రచారం జరుగుతోంది. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మా ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, అసలు ఏం జరిగింది? ఎవరా వ్యక్తి? ఎందుకు అంత క్రూషియల్గా అంటే కాల్పులు జరిపి మరి పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు వచ్చిందని అంటే డెఫినెట్గా ఆ వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేయాల్సిందే. సో ఎవరా వ్యక్తి? ఎగ్జాక్ట్ నిజంగానే ఇప్పుడు రీసెంట్ గా పెద్దంబర్పేటకి సంబంధించిన ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. రీసెంట్ గానే ఒక పార్టీకి సంబంధించినటువంటి గ్యాంగ్ వాళ్ళు సంచరిస్తూ వాళ్ళు ఇళ్లలో దోపిడీ చేయడము, ఒంటిపైన ఉన్న బంగారం దోపిడీ చేయడము, తర్వాత ఇక్కడ షాపులు ఇల్లు తాళాలు వేసి ఉంటే వాటిని పగలగొట్టి లోపలికి వెళ్ళడం, మనం అడ్డుకునే ప్రయత్నం చేసి వాటిని చంపేసి దొంగతనం చేయడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు పక్కా సమాచారంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పెద్దంబర్పేటలో కాల్పులు కూడా చేశారు. ఒకరిని పట్టుకోవడం జరిగింది, మిగతా నిందితులు పారిపోయారు. అప్పటి నుంచి వారి కోసం గాలిస్తా ఉన్నారు. సో అది పక్కన పెడితే మరి హైదరాబాద్ లో నిన్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో రాత్రి జరిగినటువంటి కాల్పులకు సంబంధించినటువంటి విషయం పైన ప్రస్తుతం దీనిపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఎవరు ఆ వ్యక్తులు, ఎందుకు పోలీసులు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా ఎందుకు పారిపోయే ప్రయత్నం చేశారు అనేటువంటిది తెలియాల్సింది. ప్రస్తుతం ఆ విషయంలోనే పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. ఆ వ్యక్తి ప్రతిఘటించడంతో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నం చేయడంతో, పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు, చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆయన పైన ఏం నేరారోపణలు ఉన్నాయి అనేటువంటిది పోలీసులు తెలపాల్సినటువంటి అవసరం. ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ పోలీసులు ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి వ్యక్తి ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు పోలీసులు కాల్పులు జరిపేటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది, పోలీసులకు ఎందుకు సహకరించలేదు అనేటువంటిది దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఇంకా పోలీసులు ఉన్నతాధికారులు దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా మాట్లాడలేదు పోలీసులు, కాబట్టి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం. మీరు రైట్. ఇక ఎవరైతే పోలీసులు కాల్పులు జరిపారో, కాల్పులు జరిపినటువంటి వ్యక్తులు చైన్ స్నాచింగ్ ముఠాగా తాజాగా సమాచారం అంతోంది. ఒకసారి దానికి సంబంధించి మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ముఠాపై పోలీసులు కాల్పులు చేశారు. సో గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పార్టీ గ్యాంగ్ పై పోలీసులు దాడులు జరిపారు. పార్టీ గ్యాంగ్ ని పట్టుకున్నారు. అందరూ కూడా మహారాష్ట్రకి డబ్బుని, ఇక్కడ కాజేసినటువంటి సొమ్ముని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర కూడా పోలీసుల టీం వెళ్ళింది. అయితే ప్రస్తుతం కూడా ఒక చైన్ స్నాచింగ్ ముఠా నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో వాళ్ళు తిరుగుతున్నట్టుగా, వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా సమాచారం అందింది పోలీసులకి. సో అక్కడికి వెళ్ళారు పోలీసులు. ఇక వారంతా కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్న నేపథ్యంలోనే చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు చేరించారు. ఆ చైన్ స్నాచింగ్ ముఠాపై కాల్పులు జరిపి పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఒకరికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఆ గాయాలైన వారిని కూడా ఆసుపత్రి తరలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది ఘటన. మధు, సో చైన్ స్నాచింగ్ ముఠాగా మనకు సమాచారం అవుతోంది. సో చైన్ స్నాచింగ్ ముఠా పని అయితే కనుక డెఫినెట్గా అది కొంత సీరియస్గా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా దొంగలని ఛేదించేటువంటి ప్రయత్నంలో పోలీసులు కాల్పులు కూడా జరుపుతున్నారంటే డెఫినెట్గా ఆశ్చర్యపోవాల్సిందే. సో ఏం చెప్తారు, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నిజంగానే చైన్ స్నాచింగ్ సంబంధించినటువంటి ముఠాలు కూడా టూ వీలర్ పైన సంచరిస్తూ ఎవరు మహిళలు కనపడ్డా వారి మెడలో నుంచి
మంగళసూత్రాలు కావచ్చు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలను దోచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి నగరంలో. కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి చైన్ స్నాచింగ్ ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి సందర్భం ఉంది. మహిళలు కనిపిస్తే చాలు గల్లీలలో కానీ కాలనీలలో కానీ వాకింగ్ చేస్తున్నటువంటి సమయంలో కానీ రాత్రిపూట కానీ ఇలా పలు ప్రదేశాల్లో మహిళలను టార్గెట్ చేసుకుంటూ చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. సో దానిలో భాగంగానే పోలీసులు కాల్పులు జరిపినట్టున్నారు. పోలీసుల సంబంధించినటువంటి హెచ్చరికలను జారీ చేసినప్పుడు కూడా పోలీసులు వాటిని వినకుండా వెళ్తున్నటువంటి చైన్ స్నాచర్ పైన పోలీసులు దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది, కాల్పులు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇంతటితోనే కాదు, మనం గతంలో కూడా చూసాం నగరంలో పలు ప్రాంతాల్లో బైక్ పైన చైన్ స్నాచర్లు తిరుగుతూ కాలనీలో మహిళలు, ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు, బయటికి వెళ్లి వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులతో బయటకు వెళ్తున్నటువంటి వారిపైన టార్గెట్ గా చైన్ స్నాచింగ్ చేసిన సందర్భం మనం అనేక సందర్భాల్లో చూసాము. రీసెంట్ గా కొన్ని ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీకి సంబంధించినటువంటి ప్రాంతాలే కాకుండా సిటీ శివారు ప్రాంతాలలో మహిళలు ఒంటరిగా ఉన్నటువంటి వారిని టార్గెట్ చేసిన చైన్ స్నాచింగ్ చూసాం. రీసెంట్ గానే ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి, శాంతి భద్రతల సమస్య ఉంది, పోలీసింగ్ పికెటింగ్ కరెక్ట్ లేదు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం. నిన్న డీజీపీగా ఛార్జ్ తీసుకున్నటువంటి వ్యక్తి, ఆయన డీజీపీ కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య పైన దృష్టి పెడతామని చెప్పి స్టేట్మెంట్ చేశారు. గత కొంతకాలంగా శాంతి భద్రతల నుంచి ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలను ఆయన మీడియా ప్రశ్నించడంతో శాంతి భద్రతల పటిష్టత కోసం కృషి చేస్తామని చెప్పారు. ఆయన చెప్పిన 24 గంటలు గడవక ముందుగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, పోలీసులు కాల్పులు జరగడం చూస్తే పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కి దిగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడ కూడా ఇలాంటి ఘటనల పైన బేసిక్ గా దొంగల్ని పట్టుకోవాలనుకున్న నేపథ్యంలో కావచ్చు, ఇటువంటి చైన్ స్నాచింగ్ కానీ ఇతర ముఠాలను పట్టుకునే నేపథ్యంలో పోలీసులు చాలా చాకచక్యంగా వివరించి రెక్కి నిర్వహించి వాళ్ళని మాటు వేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. కానీ కాల్పులు జరపడం అనేది ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నాం. సో దొంగల్ని పట్టుకునేటువంటి క్రమంలో కాల్పులు జరపడం అనేది పోలీసు ఎట్లా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే అది ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, ఏం చెప్పాల్సి వస్తుంది? మనం చూసాం ఇంతకుముందు గతంలో కూడా, అంటే పోలీసుల హెచ్చరికలను వాళ్ళు ఒకవేళ పరిగణలోకి తీసుకోకుంటే వారి ఉన్నటువంటి ఇంపార్టెంట్ బట్టి పోలీసులు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఇట్లాంటి వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వారి నుంచి కాస్త రికవరీ కూడా చేసే ప్రయత్నం చేశారు. గతంలో తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి పలు ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఫోన్లు కావచ్చు, బంగారం కావచ్చు, వాళ్ళ ముఠాను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ చైన్ స్నాచింగ్ లో ఎక్కువ శాతం వివిధ అలవాట్లకు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్టు వారు, చెంగ్ టీము, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేశారు. గతంలో పోలీసు వారిపైన దృష్టి పెట్టారు. రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ కు పిలిపించుకునేవారు, వారిపైన చర్యలు ఉండేవి. కానీ పోలీసులు కాల్పుల వరకు వెళ్లడం వెనకాల ఘటన కనుక చూస్తే నిజంగానే కాస్త సీరియస్ ఇష్యూగానే పోలీసులు భావించుంటారు. హెచ్చరికలు వినకపోవడంతో పోలీసులపైన ఏమైనా అటాక్ చేసే ప్రయత్నం చేశారా అలాంటివి తెలియాలి. ఇంకా పోలీసులు కొద్దిసేపట్లో కన్ఫర్మ్ చేయనున్నారు. మరి పోలీసుల హెచ్చరికలు జారీ చేసినా కూడా వినకుండా ఏమైనా ఇంకా ఇతరత్ర ప్రమాదకరమైనటువంటి పనులను ఏమైనా చేయడానికి సిద్ధం కావడంతో పోలీసులు కాల్పులు జరిపారా అనేటువంటి తేలాలుంది. ఆ వ్యక్తి ఎవరు, ఇక్కడ లోకల్ కి సంబంధించినటువంటి వ్యక్తేనా, లేదంటే రెగ్యులర్ గా ఇలాంటి దొంగతనాలకు పాల్పడే వ్యక్తి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇలా దొంగతనాలకు పాల్పడేటువంటి వ్యక్తుల ముఠాకు సంబంధించిన వ్యక్తి తేలాల్సింది. ఓవరాల్ గా నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేపుతున్నాయి. రాత్రి పోలీస్ అధికారులు కొంత వ్యక్తుల మీద కాల్పులు జరపడం జరిగింది. అయితే మొదట వారంతా కూడా రౌడీ షీట్ అనే ప్రచారం జరిగింది. కానీ పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్న తర్వాత వారంతా కూడా చైన్ స్నాచింగ్ ముఠాగా బయటకు వచ్చింది. చైన్ స్నాచింగ్ ముఠా ఎవరి మెడలో నుంచి అయినా కూడా ఈ బంగారాన్ని అపహరించేటువంటి వాళ్ళు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న వ్యక్తుల్ని కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కొంత రోజులుగా సమాచారం అంతోంది. రాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా కొన్ని రోజులుగా ఈ తతంగం మొత్తం కూడా సాగుతున్న నేపథ్యంలో పోలీసులు పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్నారు. సో వారిని పట్టుకునేటువంటి క్రమంలో పారిపోతున్నటువంటి ఆ దొంగల్ని ప్రతిఘటించడం కూడా జరిగింది దొంగలు కూడా. సో దీంతో ఏం చేయాలో తోచక పోలీసులు కాల్పులు జరిపారు. అయితే వారిలో ఒకరికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఆయన అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు ఆసుపత్రి తరలించారు. ఇతర వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంకా ఫుల్ సమాచారం అయితే ఏం రాలేదు. కానీ ఆ కాల్పులకు సంబంధించిన అంశం అంటే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. అయితే గతంలో పార్టీ గ్యాంగ్ చూసినా, చిలకలగూడ చౌరస్తా అంటే సికింద్రాబాద్ పరిధిలో చూసినటువంటి దొంగల ముఠా పైన జరిగినటువంటి కాల్పుల విషయంలో చూసినా కూడా వీరంతా కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు పూర్తిగా కూడా ఈ దొంగతనం అనే దాన్ని పూర్తిగా ఒక వృత్తిగా ఏర్పాటు చేసుకొని వారు రోడ్డు మీద వచ్చేటువంటి వ్యక్తుల్ని పార్టీ గ్యాంగ్ వాళ్ళని అడ్డుకొని వాళ్ళ నుంచి సొత్తుని కాజేయడం కావచ్చు, మరోవైపు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఈ ముఠా కొన్ని సెల్ ఫోన్స్ కాజేయడం కావచ్చు, లేదంటే రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్లో లేదా బస్ స్టాండ్కి వచ్చేటువంటి వ్యక్తులని వాళ్ళని బెదిరింపులకు గురి చేసి వారి నుంచి సొత్తు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరగడం చూస్తాం. మరి ఇక్కడ
నాంపల్లిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి చైన్ స్నాచింగ్ ముఠాగా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. చూద్దాం మరి ఎటువంటి వ్యక్తులు, వీరంతా కూడా ఉత్తర భారత నుంచి వచ్చిన వ్యక్తులా, లేదంటే హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి పన్నాగానికి వాళ్ళు పడడం జరిగిందా, అసలు ఏంది అనేది పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తం మీద చైన్ స్నాచింగ్ ముఠాని పట్టుకునేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు కాల్పులు జరిపారు. ఇప్పుడు ఈ కాల్పుల అంశమే ఎక్కడ చూసినా చర్చనీయాంశం అవుతోంది.